భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మూల స్వరూపం. ఓం నారాయణ ఆది నారాయణ. 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 భగవాన్ వెంకయ్య స్వామి వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఒకసారి బుజ్జయ్య గారికి మెడ ఎముక ఒత్తుకొని మెడలో తిమ్ముర్లు, ఒళ్ళంతా జిల్లుమని నొప్పులు, నడుములో నొప్పి, ఈ నొప్పి భరాంచలేక ఎంతోమంది డాక్టర్లు చూపించాడు, ఎంతోమంది భూత వైద్యాలకు చూపించాడు, ఎంతోమంది నాటు వైద్యాలు చూపించాడు. ఎవరూ చూపించినా కానీ ఆ బుజ్జయ్య గారికి తగ్గలేదు. అయితే ఈ భగవాన్ వెంకయ్య స్వామి దగ్గరికి వెళ్దామని నిర్ణయించుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేక తన పరిస్థితిని స్వామివారికి తెలిసిన అలా నుంచున్నాడు. అప్పుడు వెంకయ్య స్వామి వారు, రా బుజ్జయ్యారా, అక్కడున్నావేందయ్యా అన్న. ఏమీ లేదు స్వామి, నాకు నా పరిస్థితి బాగోలేదు, నాకు దారుణంగా ఉంది. దగ్గర 15-20 రోజుల నుంచి ఈ నొప్పి భరాంచలేక మీరు భూలోకంలో ఉన్నారా, వైకుంఠంలో ఉన్నారా అని అనుకుంటూ అన్ని వైద్యాలు చేసి అన్నిటిని చేసుకుని మీ దగ్గరికి వచ్చారని మనసులో అనుకుంటున్నాడు. అప్పుడు వెంకటేశ్వర రాబుజ్జారా అని పిలవంగానే అతని కళ్ళు చెమిర్చాయి. నేను సోమవారం ఉండగా అన్ని చోట్లకి వెళ్ళాను, ఏదీ ఫలితం లేదు. కానీ భగవాన్ వెంకటేశ్వర వారు నేను రాకపోయినా నా యొక్క బాధ తీవ్రమైనప్పుడు అవకాశవాదంగా స్వామి దగ్గరికి వచ్చినప్పుడు కూడా స్వామివారు నన్ను ఆదరంగా పిలిచి రాబుజ్జి అనే తలకి నాలో ఉన్న దుఃఖం తన్నుకొచ్చింది. అయినా భగవాన్ వెంకటేశ్వర వారు ఒక తండ్రిలాగా తన బిడ్డను ఆప్యాయతగా ప్రేమగా పిలిచినట్టు ఉంది. దానికి నేను నోచుకోని విధంగా చేశాను, నా పనులు అలా ఉన్నాయి. అయినా కానీ భగవాన్ వెంకటేశ్వర నన్ను పిలిచి రాబుజ్జి అనే తల్లికి నాలో ఉన్న దుఃఖం తన్నుకొచ్చింది. అప్పుడు రా అని చెప్పి స్వామివారు ఇటు రా అని చెప్పి బుజ్జయ్య గారిని రా ముందుకి అని శ్రీ వెంకటేశ్వర పిల్లగా వచ్చారు. వచ్చిన తర్వాత స్వామివారు తన మెడ పట్టుకొని సవరదీసి ఎన్నిపోస మీద కూడా సవరదీశారు. సవరదీసిన తర్వాత, అయ్యా నువ్వు హోంగుండం చుట్టూ తిరిగిన తర్వాత అక్కడికి పోయి వారింటి ముందర భవతీ భిక్షాందేహాన్ని అడిగి ఓ మొదలు తినరా అయ్యా, నీ జబ్బంతా నయమవుతుందన్నారు. అంటే ఇక్కడ భగవాన్ వెంకటేశ్వర వారు ఇక్కడ ఏమి వివరిస్తున్నారంటే, ఇక్కడ భిక్ష ద్వారా తన రోగం తీరిపోతుంది, ప్రదక్షిణ ద్వారా తన రోగం తీరిపోతుంది, అంతా నేనే చేశాను అనుకుంటే అతను నా మీదే ఆధారపడతాడు. అందుకని కృషి పట్టుదలతో ఏదైనా చేయొచ్చని స్వామివారు ఇక్కడ కర్మ అనేది భిక్షాటం ద్వారా పోతుంది, ఇక్కడ కర్మ అనేది ప్రదక్షిణ ద్వారా పోతుందని ఇక్కడ ఈ బుజ్జయ్య ద్వారా మనకు నిరూపించారు. అందుకని ఈ లీల అందరికీ వర్తిస్తుందని మనం గమనించుకోవాలి. అందుకని బుజ్జయ్య గారు అట్లాగే వెళ్ళి భిక్షాటం చేసి భోజనం చేశారు, ప్రదక్షిణ చేశారు. స్వామివారు అతన్ని తాకారు. చూడండి, అసలు స్వామివారు తాకటమే మన అదృష్టం. అట్లాగే ఆయన యొక్క మెడని సమర్థించారు, ఎన్నిపోని సమర్థించారు. అప్పటికే తనకి 3 నొప్పి తగ్గిపోయింది. అయినా కూడా స్వామివారి దగ్గరికి నేను రాకుండా ఈ తప్పులు చేశాను, ఇప్పుడు స్వామివారు చెప్పిన విధంగా నేను చేసుకుంటే ఇంకా నా ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుందని చెప్పి స్వామివారు చెప్పినట్లు మరి వారి ఇంట్లోకి వెళ్ళి భిక్ష స్వీకరించారు, హోంగుండం ప్రదక్షిణ చేశారు. స్వామి దగ్గరికి వచ్చి కూర్చుని, స్వామి మీరు చెప్పినట్లు చేశారు, నాకు అంతా సంపూర్ణ ఆరోగ్యం వచ్చింది స్వామి అని స్వామివారి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళి వస్తా అని చెప్పి బుజ్జయ్య గారు వెళ్ళారు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్వామివారికి భగవాన్ వెంకయ్య స్వామివారికి కోపతాపాలు, ఎవరొచ్చినా ఒక ముద్ద పెడదామని, ఎవరొచ్చినా ఆదుకుందామని అవతారం. అందుకే భగవాన్ వెంకయ్య స్వామి ఆకలైన వాడికి అన్నం పెడదామయ్యా, ఆపదల్లో అర్హుడిని ఆదుకుందామయ్యా అని సూక్తి ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా మనం నడుచుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ
ఆదినారాయణ. అందుకని ఈ లీల ద్వారా ప్రతి ఒక్కరం కూడా అవసరం వస్తే భగవాన్ వెంకటేశం కాదు, మనం అవసరం ఉన్న అవసరం లేకపోయినా ప్రతిరోజు 5 నిమిషాలు ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ స్నానం చేసిన తర్వాత పూజ మందిరంలో ఒక 5 కడ్డీలు వెలిగించుకుని, అంతకంటే ఓపికంటే దీపారాధన చేసుకుని 5 నిమిషాలు ఓం నారాయణ ఆదిన మంత్రం చేసుకోండి. ఆ భగవాన్ వెంకటేశం యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఉంటుందని నా ప్రగాఢమైన విశ్వాసం. ఓం నారాయణ ఆదినారాయణ. తెనాల నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలం గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, ప్రతి శనివారం హోమం జరుగుతుంది, ప్రతి శనివారం సత్సంగము, అట్లాగే భజన, అట్లాగే హోమగుండం చుట్టూ ప్రదక్షిణ కూడా జరుగుతుంది. ఓం నారాయణ ఆదినారాయణ. ప్రతి ఒక్కళ్ళు స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందవేదన. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.